బ్రిటన్లో జరుగుతున్నటువంటి మైనారిటీ బుజ్జగింపు చర్యల మీద చివరికి అక్కడ ఉన్న ప్రజలే ఆగ్రహం వ్యక్తం చేసి తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో నేరుగా అసలు బయటికి వెళ్ళడానికే వీల్లేనటువంటి సిచ్యుయేషన్స్ క్రియేట్ చేసినటువంటి దాన్ని ఇక్కడ ప్రధానంగా చర్చకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, తాజాగా ఎవరైతే దుబాయ్కి సంబంధించినటువంటి ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక కామెంటేటర్ బ్రిటన్లో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని స్వయంగా చూసి ఇచ్చినటువంటి లెక్క. ముస్లిం బ్రదర్హుడ్ అక్కడ బ్రిటన్లో కీలక పాత్ర పోషిస్తోంది. వాళ్ళ డబ్బులతో కొంతమంది కౌన్సిలర్లు ఎన్నికయ్యారు. వాళ్ళు బర్మింగ్హామ్లో కావచ్చు, అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఇతర కొన్ని ప్రాంతాల్లో ఓన్లీ ముస్లింలకంటే అక్కడ ఉన్నటువంటి ఇళ్ళ ఉన్నాయి కదా, ఉచిత ఇళ్ల పథకంలో స్థానికులైనటువంటి బ్రిటిష్ వాళ్ళకి అవకాశం లేకుండా, ఇతర దేశస్తులు అక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళకి అవకాశం లేకుండా ఓన్లీ ముస్లింలకి మాత్రమే, అది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన ముస్లింలకు మాత్రమే అక్కడ ఇళ్ల వసతి కల్పించారు. తద్వారా అక్కడ నాన్ ముస్లిమ్స్ లేకుండా ఓవరాల్గా బ్రిటన్ సిటిజన్స్ అనేటటువంటి వాళ్ళు కూడా లేకుండా కథ నడుపుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి మారుతోందన్నటువంటిది తాజాగా తను ఎక్స్పోజ్ చేసినటువంటి అంశం.